గద్దరన్న మనకు అందరికీ దూరమయ్యి అప్పుడే సంవత్సరం అయిందంటే నమ్మలేకపోతున్నాం. తన చూపినటువంటి బాటలో, తన చూపినటువంటి మార్గంలో ఒక ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి ఒక కవి గాయకుడిగా నేను తన బాటలో అంటే చిన్నప్పటికెళ్ళి ఎవరికైనా నాకని కాదు చాలామందికి ఆదర్శం తనంటే. తన పాటలు చూస్తూ తన ఆటలు చూస్తూ పెరిగిన వాళ్ళే అందరూ. నాకంటే ముందు తరం వాళ్ళు కూడా తన ఆటలు చూస్తూ పెరిగిన వాళ్ళే, తన పాటలు చూస్తూ పెరిగిన వాళ్ళే. కాబట్టి అందరి మధ్యలో గద్దరన్న ఉంటాడు. కానీ చివరి 3 సంవత్సరాలుగా గద్దరన్నతో నాకు దగ్గర సంబంధము బాగా అనుబంధం బాగా ఉండే. తనకు ఎప్పుడూ కొంచెం మనసు బాగా లేకుండా మా పాటలు వింటుండే అని చెప్పి నాకు చాలాసార్లు చెప్తుండే. కాబట్టి ఆ చివరి 3 సంవత్సరాల నుంచి దగ్గర అనుబంధం నాకుంది. ఆ అనుబంధంతోనే మా ఛానల్లో కూడా ఒక నిండు అమ్మసనాడు అనేటువంటి ఒక పాట మా కోడలు మౌనికతో పాడించడం జరిగింది. తన దగ్గర ఉండి పాడించి తన స్టూడియోకి వచ్చి మాతో అన్ని సూచనలు, ఆ పాట ఎందుకోసం రాసినా, ఎందువల్ల రాసినా, ఆ పాటను ఎట్లా తీయాలి ఏంటి అనేది మొత్తం మాకు అన్నీ విపులీకరంగా చెప్పిండు. తన అనుభవాన్ని కూడా కొంతవరకు మాకు చెప్పడంతో మేము కూడా అదంతా ఒక మనిషి ఇట్లా కూడా అంటే ఒక కళాకారుడు, కవి అంటే ఇట్లా సామాజిక స్పృహ కూడా ఉండాలనేటువంటి విషయం కూడా తన నుంచి ఎన్నో నేర్చుకున్నాం. ఒక రకంగా చెప్పాలంటే తను చివరిగా పాడినటువంటి పాట నిండు అమ్మసనాడు అనే పాట మా కోడలతో కలిసి పాడిపించి తను కూడా వాడిండు, నాతో కూడా వాడించిండు. అది నేను నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఇంత మంచి అవకాశం నాలాంటి చిన్న వాళ్ళకి దొరకదు. తనను చూస్తే చాలనుకున్నటువంటి స్థాయి నుంచి తనను దగ్గరుండి తను మా అమ్మల్ని కోరుకొని ప్రేమగా మాకు పాట పాడి మాకు అనేక సూచనలు చేసి నా కోసం కొన్ని మా ఊరు దగ్గరికి కూడా వచ్చే కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మాతో పాటు చేయించి తను కూడా చిన్న పిల్లాడిలాగా మాతో అసలు ఎలాంటి బేసజాలు లేకుండా, ఎలాంటి పెద్దవాడిని అనేటువంటి ఒక పెద్ద అన్నట్టు అలాంటి ఫీలింగ్ లేకుండా కూడా మాతోని చిన్నపిల్లల్లాగా కలిసిపోయి నాతో మా కోడలతో అనేక రకాలుగా అన్ని విషయాలు చెప్పినటువంటి గద్దరన్న మేము ఎప్పటికీ మర్చిపోము. తన జ్ఞాపకాలు ఎప్పటికి కూడా మా గుండెలలో పదిలంగా దాచుకుంటాం. ఎప్పటికీ ఇది ఒక్కరోజు, ఈ వర్ధంతి రోజు, జయంతి రోజు అని కాకుండా ప్రతి క్షణం గద్దరన్న ప్రతి ఒక్క కవిని, కళాకారుణ్ణి, ప్రజల్ని వెంటాడుతూనే ఉంటాడు. కాబట్టి ఇలాంటి మనిషి అరుదుగా పుడతారు. గద్దరన్న లాంటి మనిషి అలాంటి జన్మ ఎత్తాలంటే ఒక యుగాలకు ఒకళ్ళు పుడతారంటారు కదా. నేనైతే గద్దరన్న యుగ పురుషుడు అని చెప్తా. కాబట్టి జై గద్దరన్న, జై జై గద్దరన్న.